హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యస్ ప్లానెట్. సో అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. అందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా చేసుకున్నాను అనుకుంటున్నాను. నేను కూడా చేసుకున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఈరోజు న్యూ ఇయర్ వ్లాగ్ అనమాట. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు ఈరోజు ఈ వ్లాగ్ ద్వారా చూపిస్తున్నాను. సో దీనికంటే ముందు మేము క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాము. అది ఎలా చేసుకున్నామో దానికోసం కూడా వ్లాగ్ ఒకటి చేసి పెట్టాను. మీరు కానీ అది చెక్అవుట్ చేయకపోయి ఉంటే ముందు అక్కడికి వెళ్ళి చూడండి. అది చూసిన తర్వాత మీరు ఈ వ్లాగ్ కంటిన్యూ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు కూడా నా వ్లాగ్స్ అన్ని చూడండి. నచ్చితే డూ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ ఉంది కదా, అక్కడ ఆల్ అని ప్రెస్ చేయండి. సో నేను ఎప్పుడైతే వీడియో పెడతానో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు ఏమేమి చేస్తున్నాము వీడియోలు అనేది మొత్తం అంతా చూసేయండి. ఈరోజు కూడా సేమ్ క్రిస్మస్ మీరు వ్లాగ్ చూస్తుంటే మీకు అర్థమైంది కదా, మేము గేమ్స్ ఎలా ఆడాము అవన్నీ సేమ్ వే ఈరోజు కూడా గేమ్స్ ఆడాము. అండ్ డీజే, కేక్ కటింగ్, ఎవ్రీథింగ్ ఉంది. అస్సలు ఏం మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. యూ విల్ హ్యావ్ ఏ ఫన్. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మా న్యూ ఇయర్ ప్లాన్ ఏంటి అంటే ఒక 2 గేమ్స్ ఆడాలి, నెక్స్ట్ డీజే, నెక్స్ట్ కేక్ కటింగ్. సో ఇవన్నమాట మా ప్లాన్స్. ఈసారి ధనుష అండ్ ఆదర్శ్ వాళ్ళు లేరు, వాళ్ళు ట్రిప్ వెళ్ళారు. సో ఈసారి నేను, మా హస్బెండ్, అక్క, ఎస్బి అండ్ మా పెద్ద మమ్మీ, అలాగే చశ్వి, మేము 6 మాత్రమే ఉన్నాం అనమాట. సో గేమ్స్ అనేవి కొంచెం తగ్గించేసాము, ఓన్లీ 2-3 పెట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ డీజే అండ్ కేక్. ఇప్పుడు ఫస్ట్ గేమ్ మేము తీసుకుంది ఏంటంటే హౌసీ ఆడుతున్నాము. హౌసీ, దాని తర్వాత బిట్వీన్ గేమ్. హౌసీ అందరికీ తెలిసిందే, ఆల్మోస్ట్ దీన్ని తంబోలా అని కూడా అంటారు. సో ఈ గేమ్ అయితే మొత్తం కంప్లీట్ చేసాము. ఒక 5 రౌండ్స్ వరకు ఆడాము. ఇందులో జల్దీ 5, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అవన్నీ ఉంటాయి కదా. సో మేము దీనికి పాయింట్స్ బట్టి కొంచెం స్కోర్ ఇచ్చి దాని మీద హైయెస్ట్ ఎవరికి వచ్చిందో వాళ్ళే విన్ అన్నట్టు డిసైడ్ చేస్తున్నాము. సో మేము ఇప్పటికి 5 గేమ్స్ అయితే ఆడాము. అందరూ అన్నిట్లోని ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అనుకొని వచ్చేసాయి. సో ఫైనల్గా మేము క్యాలిక్యులేట్ చేసిన తర్వాత టోటల్ ఎవరికి ఎక్కువ వస్తుందో వాళ్ళకే విన్ అని చెప్పాము కదా. సో అది ఇప్పుడు క్యాలిక్యులేట్ అవుతుంది. టోటల్ మొత్తం అయిన తర్వాత విన్ అయ్యింది ఎవరు అంటే మా పెద్ద మమ్మీ. తనకే కొంచెం హైయెస్ట్ స్కోర్ వచ్చింది, 250 అలాగా. సో ఈ రౌండ్కి విన్నర్ మా పెద్ద మమ్మీ. నెక్స్ట్ గేమ్ మేము బిట్వీన్ ఆడుతున్నాం. బిట్వీన్ మీ అందరికీ ఐడియా ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. మనకి కార్డ్స్ ఉంటాయి కదా. సో కార్డ్స్లో జస్ట్ అన్ని మిక్స్ చేసేసి అందరికీ 2 కార్డ్స్ ఇస్తాము. సో మీ ఛాన్స్ వచ్చినప్పుడు ఆ ఫస్ట్ వచ్చే కార్డు మీకు వచ్చిన 2 కార్డ్స్ మధ్యలో ఉందా లేదా అని, మనకి K2A సిరీస్ ఉంటుంది కదా, ఆ మధ్యలో ఉంది అనేది బెట్ వేసుకోవాలి. ఉంది అనుకుంటే మనం వేసిన బెట్కి మనకి ప్రైజ్ వస్తుంది, లేదంటే మనం పే చేయాలి. సో ఇదన్నమాట గేమ్. ఇది ఆల్మోస్ట్ తెలిసే ఉండొచ్చు. సో ఈ గేమ్ అనేది మేము సెకండ్ ఆడుతున్నాము. సో దీంట్లో కూడా ఒక 5 to 6 రౌండ్స్ అనే పెట్టుకున్నాము. బట్ బ్యాంక్లో అమౌంట్ ఎంత ఉందో దాన్ని బట్టి కంటిన్యూ అవుతుంది కాబట్టి సో అది ఎండ్ అవ్వలేదు, కొంచెం లేట్ అయింది. నాకైతే మధ్యలో K and A సిరీస్ వచ్చినప్పుడు నేను బెట్ మొత్తం బ్యాంక్ అమౌంట్ ఎంత ఉందో అంతవరకు వేసాను. బట్ ఇలా K వచ్చింది బిట్వీన్లో నేను బెట్ వేసినప్పుడు. సో దాన్ని బట్టి నేను ఓడిపోయాను కాబట్టి బ్యాంక్ ప్రైజ్ అనేది పెరిగిపోయింది. ఇంకా గేమ్ కొంచెం ఎక్కువ లాంగ్ తీసుకుంది, మొత్తం చాలాసేపు వరకు. ఎట్ లాస్ట్ అందరం మొత్తం అంతా ఆడాము. ఆడిన తర్వాత వాళ్ళకి వచ్చిన స్కోర్ బట్టి సేమ్ ఇందాక ఎలాగైతే విన్నర్ అనుకున్నామో అలాగే విన్నర్ డిసైడ్ చేసాము. ఇలాగ టర్న్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నా టర్న్కి నేను ఆడుతున్నాను.
పెద్దమమ్మీ తిన్నారు అనమాట. సో ఇప్పుడు 2 గేమ్స్ ఆడాము. దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చేసి డీజే. హాయ్ గైస్. సో ఈరోజు మేము బయటకు వెళ్తున్నాం, న్యూ ఇయర్ కదా. సో ఆబ్వియస్లీ బయటకు వెళ్తాం కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను ఇప్పుడైతే చెప్పను, వెళ్ళిన తర్వాత మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో వీఆర్ స్టార్టింగ్ నౌ అండ్ ఆ ట్రిప్ ఈస్ గెటింగ్ స్టార్టెడ్. వెళ్ళిన తర్వాత మొత్తం అంతా షూట్ చేస్తాను, వీడియో అయిన వరకు చూసేయండి. ఓకే, బాయ్. ఇంకా స్టార్ట్ అవుదాం అని చెప్పి అందరూ రెడీ అయ్యి ఇంకా బయలుదేరదామనే టైంలో ఆ టీవీలో సాంగ్ వచ్చింది. ఇంకా అందరూ కూర్చొని దీర్ఘంగా చూస్తున్నారు. ఎవరిదా సాంగ్ అనుకుంటున్నారా? మీకు వినిపిస్తుంది కదా, యా రామ్ చరణ్ సాంగ్. సో ఆబ్వియస్లీ రామ్ చరణ్ సాంగ్ అంటే అందరూ అలా ఉండిపోతారు, నో ప్రాబ్లం. మరి ఫ్యాన్స్ అలా ఉంటారు. ఇంకా నేను షూట్ చేస్తున్నాను, వీళ్ళు ఎలా చూస్తూ ఉండిపోతున్నారా అని చెప్పేసి ఇంకా ఫుల్ అన్నీ ఆపేసి ఇంక స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు వీఆర్ గోయింగ్ అండ్ ట్రిప్ ఇలా స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్తాను అనేది నేను ఇంకా చెప్పలేదు కదా. మాకు యాక్చువల్లీ ఒక పర్టికులర్ ప్లేస్ అనేది ఐడియా లేదు, బట్ మేము స్టార్ట్ అయింది లేట్ అయింది, 12 అలా అయిపోయింది. సో ఇంకా యాక్చువల్లీ మేము మార్నింగ్ జూకి వెళ్దామని అనుకున్నాము. మా చష్వి పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా ఎక్కడ జూకి వెళ్ళలేదు, తనకి చూపిద్దాము యానిమల్స్ అని చెప్పేసి రెడీ అయ్యి జూకి వెళ్దాం అనుకున్నాం. బట్ ఆల్రెడీ అప్పటికి 12 అయింది. అక్కడి నుంచి జర్నీ చేసి సికింద్రాబాద్ సైడ్ వెళ్ళాలి కాబట్టి ఇంకా మరీ లేట్ అయిపోతుంది. మేము అయినా సరే వెళ్ళి 3 hours అయినా ఉందామని చెప్పేసి జూకి స్టార్ట్ అయ్యాము. ఇంకా స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి ట్రాఫిక్కి మొత్తం 2:30-3 అయిపోయింది ఇంకా లంచ్ చేసేసరికి. సో ఇంకా జూ వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి ఏం చేద్దాము అనుకొని డిసైడ్ అయ్యి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఈ ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్ చూస్తే మీకు ఐడియా వస్తుందా? చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. యా, ఇది స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఆర్చ్ మీద నేమ్ కూడా ఉంది. సో ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్స్ ద్వారా మనకి లైటింగ్స్తో చాలా బాగా పెడతారు. బట్ మేమైతే ఆల్రెడీ వచ్చాము, బట్ మా అక్క మా పెద్దమ్మ వాళ్ళు చూడలేదని చెప్పేసి ఇక్కడ బాగుంటుంది కదా, ఎలాగో ఈవినింగ్ వస్తున్నామని చెప్పి వచ్చాము. ఇంకా ఇక్కడ కూడా చూస్తే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మనం న్యూ ఇయర్ టైంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి ప్లేసెస్కి అసలు వెళ్ళకూడదు. ఉన్న జనాలతో ఇంకా మనం అసలు ఎంజాయ్ కూడా చేయలేము. అక్కడెక్కడో కిలోమీటర్ తర్వాత వరకు కార్స్ పార్కింగ్ ఉందన్నమాట. సో అయినా సరే వద్దాంలే అనుకొని వచ్చాము. వచ్చి ఇంకా అలా లోపలికి వెళ్తాం. చాలా టైం పట్టింది ఈ కార్ పార్క్ చేసి వెళ్ళేసరికి. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో, ఎంతమంది వచ్చారు ఇక్కడికి. ఇవి ఇంకా లోపల కార్స్ అన్నమాట పార్కింగ్. బయట కూడా కిలోమీటర్ తర్వాత వరకు ఉన్నాయి. సో యూ కెన్ ఇమాజిన్ ఎంతమంది వచ్చుంటారు అని చెప్పేసి. సో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీలో మెయిన్ చూడాల్సింది ఏంటంటే యా విగ్రహమే అన్నమాట. మీరు చూస్తున్నారు కదా. సో ఇది చాలా చాలా పెద్దది. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల లైటింగ్స్ చెప్పాను కదా, అవన్నీ విగ్రహం ముందే ఉంటాయి. వాటర్ ఫాల్ పెట్టి ఒక లైటింగ్స్ అనేవి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అంటే మనం లోపల టికెట్ తీసుకొని మొత్తం 108 టెంపుల్స్ తిరిగేసి అప్పుడు ఎండ్లోకి ఇక్కడికి రావాలన్నమాట. సో మేమైతే ప్రజెంట్ కార్ పార్క్ చేస్తున్నాము. ఇంకా లోపలికి వెళ్ళాము, బట్ అక్కడ ఉన్న జనాలు ఎలా అంటే తోసేస్తున్నారు అనమాట. ఇంక మా వల్ల కాలేదు అని చెప్పేసి బయట కొంతసేపు ఒక 1 hour వరకు చష్విని అక్కడ మొత్తం మీద చూపించి ఫొటోస్ తీసి మేము కూడా ఫొటోస్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఈవినింగ్ అలా ఉండట్లేదు కూడా, ఎందుకంటే మేము మళ్ళీ మా ఇంటికి కూడా వెళ్ళాలి కదా. సో ప్రజెంట్ మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది.
అందుకని ఇంక మేము ఈవినింగ్ ఆ వాటర్ ఫాల్ లైటింగ్స్ కూడా ఉండట్లేదు, వెళ్ళిపోతున్నాము. మాకు కావాల్సిన ఫొటోస్ అవన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇది ఎగ్జిట్ వేలో కూడా చూడొచ్చు మీరు. యా, చాలా పెద్ద విగ్రహం కాబట్టి ఇంత దూరం నుంచి కూడా అంత బాగా కనిపిస్తుంది. ఖచ్చితంగా వెళ్ళండి, ఇట్స్ నైస్ ప్లేస్. బట్ ఐ ప్రిఫర్ ఈవినింగ్ వెళ్తే మీకు ఇంకా బాగుంటుంది అని. సో ఇలా మా ట్రిప్ ఎండ్ అయింది అండ్ వీఆర్ గోయింగ్ హోమ్ నౌ. This is how the video got ended, and once again andarki happy new year for your loved ones also, and thank you so much for all my subscribers and viewers for your love and support. Thank you so much. See you in the next vlog. Bye bye.